రూపాయలు ఆదుకోవాలి. కౌలు రైతాంగాన్ని ఇవ్వాలి. జిల్లాకి రావాల్సిన మంతా తుఫాన్ పంట నష్టపరిహారం రైతాంగానికి వెంటనే ఆదుకోవాలి. రైతాంగాన్ని ఆదుకోవాలి. కౌలు రైతాంగాన్ని అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు. కులాలతో సంబంధం లేకుండా అన్ని కౌలు రైతులకు 20,000 రూపాయలు. కులాలతో సంబంధం లేకుండా అన్ని రకాల కౌలు రైతులకు పెట్టుబడి 20,000 రూపాయలు. ఆదుకోవాలి. కౌలు రైతాంగాన్ని తగ్గించాలి, పెంచాలి. అన్ని పంటలకు గిట్టుబాటు ధర. వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను. వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను, కౌలు రైతాంగ వ్యతిరేక విధానాలను. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిన్న ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కౌలు రైతుల నిరసన నిరవధిక దీక్షలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కూడా నిన్న ఈ రోజు కౌలు రైతులు పెద్ద సంఖ్యలో ఈ నిరవధిక నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతుల్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఈ రోజున వ్యవసాయంలో పేద రైతులు, కౌలు రైతులు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. డెల్టా జిల్లాల్లో 180 మంది కౌలు రైతులు ఉన్నారు. అటువంటి కౌలు రైతులకి రుణ సాయం అందక అష్ట కష్టాలు పడుతున్నారు, అప్పులు పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులందరికీ భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి రుణాలు, పంట నష్టం జరిగితే నష్టపరిహారం, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలని ఈ నిరవధిక దీక్షల తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైతులు పండించే పంటలకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి అని కోరుతున్నాం. ధాన్యం క్వింటాల్కి 3,000 రూపాయలు ధర తగ్గకుండా ఇవ్వాలని కోరుతున్నాం. ఆక్వా రైతాంగాన్ని, రొయ్యలు చేపల రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని కోరుతున్నాం. అన్నదాత సుఖీభావ పథకాన్ని వాస్తవ సాగుదారులైనటువంటి రైతులకి, వాస్తవ సాగుదారులైనటువంటి కౌలు రైతులకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు, విత్తనాల ధరలు, డీజిల్ ధరలు, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటి ధరలన్నీ కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. కరెంటు ఛార్జీల్ని తగ్గించాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వాలు అంబానీలకి, అదానీలకి, బ్యాంకులు వేల కోట్లు ఎగ్గొట్టే వాళ్ళకి రుణాలు ఇస్తున్నాయి తప్ప దేశానికి తిండి పెడుతున్నటువంటి, త్యాగం చేస్తున్నటువంటి, ప్రాణాలు తీసుకుంటున్నటువంటి కౌలు రైతులకి, పేద రైతులకి రుణాలు ఇవ్వడానికి చేతులు రావట్లేదు. ఇది అన్యాయమైన విషయం. రైతులందరికీ రుణాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, చట్టాన్ని రద్దు చేసి గ్రామ్జీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది అన్యాయం. పాత మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. 200 రోజుల పని, సంవత్సరంలో 600 రూపాయల వేతనం. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసి ఆదుకోవాలని కోరుతున్నాం. వ్యవసాయ రంగాన్ని, దేశాన్ని ముందుకు తీసుకువెళుతూ ప్రజలకి తిండి పెడుతున్నటువంటి కౌలు రైతుల్ని, పేద రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని, వృత్తిదారుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వాలు కనుక స్పందించకపోతే, పట్టించుకోకపోతే ఒకవైపున పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కౌలు రైతుల యొక్క సమస్యల్ని చర్చించాలి. కౌలు రైతులకి న్యాయమైనటువంటి చట్టాన్ని, రక్షణ చట్టాన్ని తేవాలి. కౌలు రైతుల యొక్క సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకి, ఆందోళనలకి, పోరాటాలకి సంసిద్ధమవుతాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజానీకం అందరూ కౌలు రైతులకి, పేద రైతులకి, వ్యవసాయ కార్మికులకి, వృత్తిదారులకి రక్షణగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తరఫున ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో కౌలు రైతాంగానికి, అవి హామీలు అమలు చేయాలని నిన్న ఈ రోజు నిరవధిక నిరసన దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ విధానం చూస్తే మాటలు కోటలు దాటుతున్న ఆచరణ గడప కూడా దాటినట్టుగా ఉన్నది. అలాగే అన్నిట్ల మించి ఈ రోజున పంటలు పండిస్తున్నటువంటి కౌలు రైతులు, సొంత సాగుదారులు ఉన్నారు. వీళ్ళకి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఈ రోజు కూడా చిల్లి గవ్వ వేయలేదు. అంటే ఎవరు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వ విధానం చూస్తే దెబ్బ ఒకటి తగిలితే కొట్టొకటి కట్టినట్టుగా ఉంది. ఏ పంటలు పండుతున్నటువంటి అసలు వ్యవసాయంలోనే దిగినటువంటి భూ యజమానులు, ప్రధానంగా భూస్వాములకి పెట్టుబడి సాయం వేస్తున్నారు తప్ప ఆరుగాలకు కష్టపడేటువంటి కౌలు రైతులకి ఎక్కడ కూడా పెట్టుబడి సాయం ఈ రోజుకి చిల్లి గవ్వేయలేదు. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘంగా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం గతంలో ఉన్నటువంటి కౌలుదారు చట్టాన్ని రద్దు చేయాలని, అలాగే 2011 భూ అధికృత సాగుదారుల చట్టాన్ని అమలు చేయాలని,
కౌలు రైతులందరికీ కూడా పంటకి పెట్టుబడి సాయం ఇవ్వాలండి. ప్రధానంగా జిల్లాకు రావాల్సినటువంటి మెంతో తుఫాన్ నష్టపరిహారం 22,20 లక్షలు వస్తుంది. మరి ఇది తక్షణమే విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.